అడవులు, ఎత్తైన గుట్టల నడుమ ప్రకృతి సిద్ధమైన కొండగుహలో కొలువున్న ఆదివాసీ గిరిజనుల ఇష్టదైవం జంగూబాయి. వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఈ క్షేత్రంలో ప్రతి ఏటా పుష్యమాసంలో ఉత్సవాలను జరపడం ఆనవాయితీగా వస్తోంది. నెల రోజుల పాటు ఎంతో నిష్ఠతో ఆదివాసీలు కుటుంబ సమేతంగా ఇక్కడికి తరలివచ్చి తమ ఇష్టదైవమైన జంగూబాయిని ఆరాధిస్తారు. కోరి వచ్చిన భక్తులకు వరాలను ఇచ్చే వరప్రదాయినిగా విరాజిల్లుతోంది జంగూబాయి క్షేత్రం. ఆదివాసీ గిరిజనుల పుణ్యస్థలిగా విరాజిల్లుతున్న జంగూబాయి క్షేత్ర విశిష్టత గురించి తెలియాలంటే ఇది చూడండి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పరందోలి పరిధిలోని మహారాజ్గూడ సమీపంలో అటవీ ప్రాంతంలో వెలిసిన జంగూబాయి క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో పుష్యమాసంలో నెలవంక కనిపించడంతో జాతర ఉత్సవాలు ప్రారంభమై అమావాస్య వరకు నెల రోజుల పాటు కొనసాగుతాయి. ఈ నెల రోజుల పాటు ఎంతో నిష్ఠతో ఆదివాసీలు కుటుంబ సమేతంగా ఇక్కడికి తరలివచ్చి తమ ఇష్టదైవమైన జంగూబాయిని ఆరాధిస్తారు. దీపజ్యోతి రూపంలో ఆ అమ్మవారిని ఇక్కడ ఆదివాసీ గిరిజనులు ఆరాధించడం విశేషం. భక్తి శ్రద్ధలతో ఏది కోరుకుంటే అది నెరవేరుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం. పంటలు వేసే ముందు, శుభకార్యాలు చేసే ముందు జంగూబాయిని దర్శించుకోవడం ఆనవాయితీ. కాగా డిసెంబర్ 22వ తేదీన దీపోత్సవంతో జంగూబాయి క్షేత్రంలో మొదలైన ఈ జాతర మహోత్సవం ఈ నెల 17వ తేదీన నిర్వహించే శుద్ధి కార్యక్రమంతో ముగుస్తుంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న జంగూబాయి వారసులైన వెట్టి, తుమ్రం, కొడప, రాయిసిడం, సలాం, మరప, హెర్రకుమ్రం, మండాడి అనే 8 గోత్రాలకు చెందిన వారు ఒకే వేదికపై మొక్కులు తీర్చుకోవడం ఇక్కడి ప్రత్యేకత. జంగూబాయి క్షేత్రంలో నిర్వహిస్తున్న జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. మా ఆదివాసుల ఆరాధమైన జంగూబాయి కోటపరందుల్లో కేరమేరి మండలంలో కోటపరందులు అనే కోట ఉంటుంది సార్. అది జంగూబాయి దేవస్థానం. ఈ పూసమైనలో మొదలుపెట్టి అమావాస్య దాకా మేము పూజిస్తూ ఉంటాం సార్. అది ఊర్లో ఉన్నటువంటి చిన్న చిన్న అమ్మవార్లు ఉంటాయి కదా సార్. ఆ అమ్మవార్లకేమో అక్కడికి వెళ్ళి మేము పూజించి మళ్ళా ప్రతి ఒక్క ఊరికి ఒక అమ్మవారు అనేది ఉంటుంది సార్. దాన్ని తీసుకెళ్లి పూజలు చేసి తీసుకొస్తుంటాం సార్. అక్కడ అంటే ఇది ఈ మంత్ మొత్తం అమావాస్య దాకా అయితే ఉంటుంది సార్. మా ఈ పున్నమైనాక సార్ మా జంగుబాయి దేవుళ్ళు భీమల్ పేన్ అంటారు, అవల్ పేన్ అంటారు. అవి మా దేవుళ్ళన్నీ అక్కడ జగ్గుబాయి దగ్గర వెళ్తారు సార్. బాగా దూరం ఉన్నది సార్. అది చూసినాం గానీ నేను కూడా ఒకసారి పోయి వచ్చిన. అయితే అక్కడ దేవుళ్ళు చేస్తారు అన్నట్టు. ఇంకా మా సోయం వాళ్ళ దేవుళ్ళు ఉన్నారు సార్. ఇంకా అక్కడ తీసుకెళ్తారు అన్నట్టు. అది టొప్లకస వెళ్తారు. ఇంకా అటు వేరే ఊరు ఉన్నది సార్, జగన్ బుయ్యరి అంటారు సార్. అక్కడ తీసుకెళ్లేది ఉన్నది సార్. ఇక జంగుబాయిలా ఏమైనా మొక్కులు ఉంటే మొక్కులు తీరుస్తారు సార్. కోరికలు ఉంటారు, కోరుకుంటారు కదా సార్. అవి తీరితే మళ్ళీ మొక్కులు తీర్చుకుంటారు సార్. ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తారు సార్. మళ్ళీ ఎండాకాలం అప్పుడు కూడా వెళ్తారు సార్. బాగా ఏమైనా అంటారు అప్పుడు. ఇప్పుడు చలికాలంలో కూడా వెళ్తారు. ఇక్కడ దీపస్వరూపమే జంగూబాయి దేవత. దీపాన్నే దైవంగా భావించి కొలిచే దైవం ఈ జంగూబాయి. గాలి, నీరు, నేల, ఆకాశం, అగ్ని ఈ పంచభూతాలతోనే సృష్టి నిర్మితమై ఉందని, ఈ పంచభూతాలనే కొలిచే ఆచారం ఆదివాసులనదని చెబుతారు. సంప్రదాయ తుడుం, కాలికోం వంటి వాయిద్యాలతో గుహలోకి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. గుహ కింద ఉన్న మైసమ్మ, పోచమ్మ, రావుడ్ దేవతలకు మేకలు, కోళ్లు బలి ఇస్తారు. ప్రత్యేక పిండి వంటలతో నైవేద్యాలు తయారు చేస్తారు. అయితే జంగూబాయి క్షేత్రానికి వచ్చే భక్తులు తప్పకుండా దారి మధ్యలో జంగూబాయి క్షేత్రానికి కొద్ది దూరంలో ఉన్న టోప్లా కసాకు వెళ్లి పూజలు చేయడం ఆనవాయితీ.